మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున దేవుని వాక్యం వినాలని ఆశతో చేరి వచ్చిన ప్రియులారా, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. వందనాలంటే మీరు కూడా వందనాలని చెప్పాలి. ఓకే, మంచిదండి. అట్లా అలవాటు చేసుకొని కొంతైనా అది చాలా మంచిది. ఒకవేళ అట్లా చెప్పకపోయినా మీ హృదయంలో చెప్పినారని మాకు సంతోషమే. కాకపోతే ఒక్కోసారి సేవకులను బట్టి మనం కూడా స్పందించడం ఎంతైనా మంచిదండి. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఆ తర్వాత మరొక వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. 21వ అధ్యాయం 25 ఆఖరు భాగాన్ని మనం చదువుకుందామండి. 21వ అధ్యాయము 25వ సెక్షన్ నేను చదువుతున్నా. కొందరికి అర్థం కావడంలే. ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలిగించేవి ఏవైనా అది మనం వాడకూడదు. నష్టం లేనప్పుడు నువ్వెందుకు అపార్థం చేసుకుంటావు? నువ్వు బైబిల్ సరిగ్గా చదవడంలే, ధ్యానించడంలే. కాబట్టి ఎట్లంటే ఎట్లా మనం మాట్లాడడానికి వీల్లేదు. దయతో గమనించండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ తీయని నాయన, బైబిల్ తీయని చుట్టాలు లెక్క కూర్చున్నారేంటి మీరు? ఈ చుట్టాలా ఏమన్నా? బైబిల్ తీయండి నాయన, ఏమనుకోకుండా తేరి అసలే లేదా బైబిలు? ఏమ్మా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు డిసిబిల్లు కడతారు? నెలకు 200 300 300 అంట చూడు. నెలకు 300 కడితే మీ పిల్లలు బైబిల్ తీసుకొని రాలేదు చూడండి. మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు దయచేసి తర్వాత చెప్పండి అయ్యా. పిల్లలు ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని వచ్చేటట్టు నేర్పాల. అట్లా నీకేం అయినా బైబిలే లేచినాడా? మీ అమ్మ దగ్గర కూర్చో. బైబిల్ లేని వాళ్ళ ఇంకా అమ్మ దగ్గర నాయన దగ్గర కూర్చోని అట్లా మంచిదండి. న్యాయాధిపతుల గ్రంథం నాయన 21వ అధ్యాయం 25వ వాక్యం మనం చదువుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. మంచిది. ప్రభు ఈ వాక్యాలు మన కొరకై వివరించి వినిపించినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన పరలోక మా తండ్రి, ఘనమైన దేవా, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ దాసుని బలపరిచి వినిపించిన వాక్య సత్యములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మరికొంత సమయం మీరు మా కొరకు రాయించిన వాక్యాలు మేము చదువుకున్నా. సత్యమును గ్రహించి మేలు పొందుటకు నాకు మాకందరికి సాయం చేయమని మనవి చేసుకుంటున్నా. ప్రభువా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నది. మీ వాక్యం విను బుద్ధి పుట్టించుమని ప్రార్థన చేస్తున్నా. వాక్యములో మిమ్మల్ని మీరే బయలుపరుచుకోమని, ప్రత్యక్షపరుచుకుందురని, మా ఆత్మలకు సేద తీర్చుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 1వ సెక్షన్, అలాగే ఆఖరి అధ్యాయాలు అంటే 21వ అధ్యాయం 25వ సెక్షన్ మనం చదువుకున్నామండి. వీటన్నిటిని చదివినప్పుడు మనకు ఒక అంశం కనబడుతుంది. ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది, ఈ గ్రంథములు అనేది మనం చూస్తాం. దేవుని ప్రజల ప్రారంభం ఎట్లా, దేవుని ప్రజల ముగింపు ఎలా ఉందో న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి చరిత్ర మనకు స్పష్టంగా చెప్తుంది అండి. న్యాయాధిపతుల గ్రంథములో దేవుని ప్రజలు ఇశ్రాయేలు కనబడుతున్నారు. మరి వారి చరిత్ర ప్రారంభం ఎట్లా, ముగింపు ఎలా ఉంది? దేవుని ఆత్మ వారిని గురించిన వివరాలు రాయించాడు. ఈవేళ మనం వాటిని చదివి ధ్యానం చేస్తున్నామండి. ఇశ్రాయేలు చరిత్ర మనకెందుకు? మనం అంతా అన్యజనాంగాలం. మనకెందుకు వాళ్ళ చరిత్ర? అడిగేవాళ్ళు లేకపోలేదు.
మరి వారి చరిత్రను మనం కూడా ఈవేళ చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, వింటున్నామండి. ఎందుకో తెలుసా? వారు దేవుని ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని వాక్యంలో కనబడుతుంది అండి. మనం దేవుని ప్రజలమైనామా కాలేదా? అయినా దేవుని సొత్తైన ప్రజలు అని ఉందా లేదండి? ఎక్కడ? పేతురు మొదటి పత్రిక 2:9 సెక్షన్లో ఉంటుంది అన్నమాట. దేవుని సొత్తైన ప్రజలం, దేవుని ప్రజలం అనే వాక్యాలు మనం చూస్తాం. అందుకే ఆ దినాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజల చరిత్ర ఇవాళ మనకు కూడా అవసరమైంది. వారు ఇశ్రాయేలీయులు, మనమైతే అన్య జనాంగం. కానీ మనకు కూడా ఆ పేరు పెట్టబడింది. మీకు తెలుసు, చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటా. గలతీ పత్రిక 6:16 మీరు చదువుతారా? మరి గలతీ పత్రిక 6:16 తీసిన వాళ్ళు అబ్బాయిలు మీరు చదవండి బాబు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు, దేవుని ఇశ్రాయేలు వచ్చారు. దేవుని ప్రజలము, దేవుని ఇశ్రాయేలం, అదే అండి. అందుకే వారి చరిత్రలు ఇవాళ మనం చదువుకుంటున్నాం. వారిని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మన సంగతి కూడా బయటపడుతుంది అన్నమాట. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారు అంటే దేవుని ఇశ్రాయేలు అని ఉంది అండి. ఏ పద్ధతి అది? పద్ధతి తెలియాలి కదా మనకి. అక్కడే 6:15 సెక్షన్ చదవండి. కొత్త సృష్టి పొందుటయే 6:15 చదువుతున్నారండి. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయిందేమీ లేదు, సున్నతి పొందుటయిందేమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు, పొందకపోవటంది ఏమీ లేదు. క్రొత్త సృష్టి అనేది ఉంది అండి. కొరింథీ 2వ పత్రిక 5:17 సెక్షన్ ప్రకారం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ముఖ్యమైనది అదే అండి. కాబట్టి ఈ పద్ధతిలో ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారు నూతన సృష్టి అయ్యారు. అనగా దేవుని ఇశ్రాయేలీయులు అని పేరు వచ్చేసింది అండి. దేవుని ఇశ్రాయేలు అనే పేరు వచ్చేసింది. తర్వాత సున్నతి పొందుటైందు పొందకపోటైంది ఏమీ లేదు అనే మాట ఉంది అండి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యూదులైనటువంటి వారికి సున్నతి ఉంటుంది, గడ్డం ఉంటుంది. వాళ్ళ జాతి అట్లా అన్నమాట. ఆ సున్నతిని బట్టి, గడ్డమును బట్టి వారు దేవుని ఎరిగిన వారని, దేవుని యందు విశ్వాసం గలవారని, నీతిమంతులు తీర్చబడ్డారు అన్నదానికి గుర్తుగానే అవన్నీ ఆ రోమపత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇప్పుడు చూడండి, మనకు గడ్డం లేదు, సున్నతి లేదు. నిజమా కాదా? ఊరికే ఏదో సినిమాలను బట్టి మీరు గడ్డం పెట్టుకుంటున్నారు అంతే దినాలు కుర్రోళ్ళు. అంతకంటే ఏముంది అండి? ఎన్నెల్లి వీళ్ళు గడ్డాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా పెడుతున్నారండి. వాక్యం అర్థం కాదు కానీ అక్కడ ఏది ప్రభావితం, సినిమాల ద్వారా ప్రభావితం చేయబడుతున్నారండి ప్రజలు. అందరూ ఎక్కువ మంది ఉండేది చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మీరు వామిటింగ్ చేసుకుంటారని కొన్ని చెప్పం, ఎప్పుడోసారి చెప్తుంటాం అంతే. బ్రదర్స్ సిస్టర్స్ అంతా సినిమాల్లో ఎట్లా మేకప్ ఉంటే అట్లే తయారైపోతున్నారు. ఏమంటారు? నిజమా కాదా? ఏమంటే ఏం చెప్పారే మీరు? నేను చెప్పడానికి ఉన్నా, ఎప్పుడన్నా పలకండి, ఏం పర్వాలే. మనం ఎంతనే చెప్పు, ప్రభావితం కాలేరండి అసలు. కాబట్టి క్రొత్త సృష్టి, మనకు గడ్డం ఉండదు, సున్నతి ఉండదండి. క్రీస్తు యేసులో మనం ఉన్నాం, క్రొత్త సృష్టి అయిపోయినామండి. ఈ పద్ధతిలో నడుచుకున్న వారందరూ దేవుని ఇశ్రాయేలీయులు, అది చూడండి. కాబట్టి మనం అందరం కూడా దేవుని చట్ట ప్రకారం, ఆయన వాక్య ప్రకారం మనమంతా దేవుని ఇశ్రాయేలు. బాబు నేను మనమంతా అది చూడండి రాజు. అందుకనే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రారంభం, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రారంభం, వారి ముగింపు ఎలాగుందో మన జీవితాలు కూడా అందులో కనబడతాయి. ముఖ్యమైనది అదనమాట. ఓకే, మనం ప్రారంభం గురించి కొన్ని జ్ఞాపకం చేస్తున్నా. అలాగా న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రారంభంలో దేవుడైన యెహోవా పేరుతో ప్రారంభమైంది అండి గ్రంథం. దేవుడైన యెహోవాతో ప్రారంభించబడింది. ముగింపులో మనుషులతో ముగింపు చేయబడింది. అది చూడండి, ప్రారంభం ఎట్లుంది? దేవునితో ప్రారంభమైంది, తర్వాత మనుషులతో ముగింపు చేయబడింది. తర్వాత ఈ గ్రంథం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని
మరి చిత్తంతో ప్రారంభమైంది, ముగింపులో మనుషుల ఇష్టంతో ముగింపు చేయబడింది. చూడండి ఎలా ఉన్నాయో. దేవుని చిత్తంతో ప్రారంభమైంది, మనుషుల ఇష్టంతో ముగింపు చేయబడింది. మన లైఫ్ కూడా ఎట్లుంది? విశ్వాస జీవితం ప్రారంభంలో ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా నడుచుకుంటున్నాం? మనుషులు చెప్పినట్టు నడుస్తావా? అట్లయితే మనకు మనుషులు దొరకరు, ఆత్మలు దొరకవు. ప్రియుల ఆలోచన చేసుకోవాలంతే. ఇంకా ప్రారంభాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రారంభములో ప్రార్థనతో ప్రారంభించబడింది. మీరు గమనించినట్లయితే ఆఖరిలో దుష్ప్రవర్తనతో ముగింపు చేయబడింది. ఈ గ్రంథం దుష్ప్రవర్తనతో ముగింపు చేయబడిందండి. ప్రారంభంలో ప్రార్థన, లాస్ట్ దుష్ప్రవర్తనతో ముగింపు చేయబడింది. చూడండి ఎట్లా ఉందో. ప్రారంభం గొప్పగా ఉంది. మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను. చాలా విషయాలు ఆలోచన చేస్తే మనకు కనబడుతున్నాయండి. ఈ గ్రంథం ప్రారంభములో యూదా వంశీయులతో ప్రారంభమైంది. యూదా వంశస్థులు ప్రధానులు కనబడతారండి. కానీ ఆఖరులో బెన్యామీను గోత్రీకులతో ముగింపు చేయబడింది. ముగింపు చేయబడింది అండి. ఎలాంటి వాళ్ళు తెలుసా? బెన్యామీను గోత్రంలో వాళ్ళు అందరు కాదు, కానీ కొందరే. 19:22 సెక్షన్ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. బాబు బైబిల్ తెరసారి. వారు సంతోషించుచుండగా. బైబిల్ తెరు నాయన, అటు ఇటు ఎందుకు చూస్తావు? బైబిల్ దూరం దూరం కూర్చొని. ఓకే. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి. చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు. బెన్యామీను వాళ్ళంతా. చూడండి వాక్యములు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యూదా వంశీయులతో ప్రారంభమైంది, బెన్యామీను గోత్రాల్లో ఉన్నటువంటి వారితో ముగింపు చేయబడింది. తర్వాత ఈ గ్రంథ ప్రారంభములో మనం చూస్తామండి, పెద్దలతో ప్రారంభించబడింది. ఆ తర్వాత పోకిరులతో ముగింపు చేయబడింది. చూడండి అదే, అందుకే జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే యెహోషువ తర్వాత పెద్దలు ఉన్నారు. పెద్దలతో ప్రారంభమైంది, రాను రాను పోకిరులతో ముగింపు చేయబడింది. ఈ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రారంభం దేవుణ్ణి ఎరిగినటువంటి వారితో, దేవుడు ప్రజలకు చేసిన కార్యాలను ఎరిగినటువంటి వారితో ప్రారంభమైంది. రాను రాను దేవుడు ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యం ఎరగని తరంతో ముగింపు చేయబడిందండి. 2వ అధ్యాయం 10వ సెక్షన్ మనం చూస్తాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఆ తరంతో ఎరగని తరం, దేవుణ్ణి ఎరగరు, దేవుడు చేసిన కార్యాలను ఎరగరండి. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా సంఘాలు ఉన్నారు. మీరు అంటే బాధపడతారు అంతే. వాస్తవాలు చెప్తే బాధ అండి. బైబిల్ చదువు, బైబిల్ స్టడీ చేయవు, ఏం తెలియకుండా ఇక్కడ ఏదేదో చేస్తే ఎట్లా? ఆలోచించుకోవాలి. అప్పుడు ఇలా కనీసం బైబిల్ ఒక్కసారన్నా పూర్తిగా చదవకపోతే ఎట్ట సంఘ పెద్దలు ఎట్ట చెవుకులైనట్టు. మీరేం బాధపడాక ఉన్న సంగతి చెప్తున్నా. ఏమనుకున్నారు? అసలు ఎరగరే. దేవుని ఎరగకపోతే, దేవుని కార్యాలు ఎరగకపోయి ఎట్లా పెద్ద ఎట్లా చెవుకునేవి. నేను ఎవరి గురించి చెప్పడం లే, మళ్ళీ పొరపాటునైనా అనుకుంటారు. ఉన్నదాన్ని బిగ్గరగా చెప్తున్నా, మళ్ళీ పొరపాటునైనా అనుకుంటే. నాకు ఒక వ్యక్తిని, ఒక సమస్యను దృష్టిలో పెట్టుకొని చెప్పడం నాకు ఎన్నడీ దూరమే. అది వాస్తవం అండి. కాకపోతే దేవుని వాక్యంలో మనం అందరం కనిపిస్తుంటాం అంతే. మన లోట్లన్నీ కనబడతాయండి. అసలు ఏ వాక్యం మీరే చెప్పండి, నాలో ఎన్నో కనబడతాయి. అది నాకే కాదా అనుకుంటా నేను. అందుకు సరి చేసుకోవడానికి నన్ను నేనే అప్పగించుకుంటాను. అనుకున్నా. చూడండి ప్రారంభంలో ఎలాంటి వ్యక్తులు, ఆ పెద్దలు. యెహోషువ చనిపోయిన తర్వాత పెద్దల కాలం ఉంది అని వారు దేవుని ఎరుగుదురు, దేవుని కార్యాలు ఎరుగుదురు. కానీ రాను ఎరగని తరం పుట్టేసిందండి. ఈ దినాల్లో ఆలోచన చేసుకుందాం, ప్రారంభం ఎట్లుంది, ముగింపు ఎట్లా ఉంది అనేది చాలా కీలకమైనటువంటి విషయం.
సంఘాల్లో ప్రతి వ్యక్తి ఆలోచన చేసుకోవాలండి. ఎట్లంటే ఎట్లా నడుచుకుంటే ఒకరోజు దాని ప్రతిఫలం ఎవరికి వాళ్ళే అనుభవించేది ఖాయమే. పొరపాటునైనా మనం చల్లం తెలుసా. దేవుని సన్నిధిలో మనం మెలుకోగలిగి భయం కలిగి ఉండాలండి. దేవునితో ఆడుకోలేము. వీ కెనాట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆడుకోవడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి మనం ఆలోచించుకోవాలని మనవి చేసుకుంటున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని ప్రజల ప్రారంభం బ్రహ్మాండంగా ఉన్నది. మరి రాను ముగింపులో మాత్రం చూస్తే చాలా విచారంగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేలు రాజు అయిన యెహోవాతో ప్రారంభమైంది. ఇశ్రాయేలు రాజు అని అక్కడ చాలా స్థలాల్లో చూస్తాం. జెఫన్యా 3:15లో ఆ మాట స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలు రాజు సైన్యములకు అధిపత్యకు యెహోవా అని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ గ్రంథం ముగింపులో రాజు లేని ప్రజలతో ముగింపు చేయబడింది ఉంది కదండి. 25వ వాక్యం 21-25లో ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు. చూడండి, ప్రారంభంలో రాజైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వాడితో ప్రారంభమైంది. ఆఖరులో రాజైన దేవుణ్ణి ఎరగని వాడితో ముగింపు చేయబడింది. రాజే లేడు వాళ్ళకి. అందుకే ఎట్లా ప్రవర్తించినారు వారు? ప్రతి వాడును. మీరు న్యాయాధిపతుల గ్రంథం చూసినారా? ఇంతకీ చదువచ్చిన వాళ్ళు చూడండి, చదువురాని వాళ్ళకు నేను అప్పుడప్పుడు చెప్తుంటా. న్యాయాధిపతుల గ్రంథం తెలియదు, ఆది కాండమన్నది తెరవారు, ఇంకా పీడ పోయింది. ఇంకా నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు ఏదో ఒకటి తెరవారు. మత్తయి మార్కో తీర్చోడాలి, కదలకుండా కూర్చున్నారనుకోండి నిద్ర వచ్చేది. ఇంకా ఏమనుకోద్దు, ఎందుకంటే ప్రేమ కదండి. అందరూ మీరు ప్రేమిస్తారు, నేను ప్రేమిస్తా. అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా ప్రేమ గల వాళ్ళే, దేవుని పరిశుద్ధులు. కాబట్టి చెప్పింది ఖచ్చితంగా మనం ఫాలో అయితే మంచిదేండి. లేదంటే మీ ఇష్టం, నేనేం చేయాలా? న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడుండే తెలియదు అనుకో, ఏం చేయాలా? బైబిల్ అట తీయండి, సామెతలు కీర్తనలు ఏదో ఒకటి వస్తుంది అంతే. ఓకే, ఏమనింది అండి? ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు. ఎందుకు ప్రవర్తించినాడంటే ఆ దినంలో ఇశ్రాయేలుకి ఎవరు లేడు? రాజు లేడు. అది ముఖ్యమైనది. చూడండి, రాజు లేని వాళ్ళతో ఈ గ్రంథం ముగింపు చేయబడింది. అందుకే ఇష్టానుసారంగా ప్రవర్తించారండి. కాబట్టి ప్రారంభం గ్రంథములో చాలా మంచి విషయాలు చూస్తాం, ముగింపులో చాలా విచారకరమైనటువంటి విషయాలు గమనిస్తాం, బాధాకరమైన విషయాలు కూడా. ఆ దినాల్లో దేవుని ప్రజలు ఇశ్రాయేలు అన్నటువంటి వారి చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం ఇలా చూస్తున్నాం. ఈవేళ మన చరిత్ర కూడా అదే కనబడుతుందండి. ప్రారంభంలో మన సంఘాలు ఎలా ఉండేది, ఇప్పుడు రాను ఎలాగ మారుతున్నాయి, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. ప్రారంభంలో నాయకులుగా, సేవకులుగా, విశ్వాసులంగా మనం ఎలాగున్నాం, రాను ఎలాగ మారుతున్నాం అనేది కూడా మనకు అవసరమైంది, ఆలోచన చేసుకోవాలనుకున్నాం. ఇలాంటి పాఠాలు చాలామంది చరిత్రలో మనం చూస్తాం. ప్రారంభంలో మంచిగా ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరండి? ఇశ్రాయేలు సామ్రాజ్యం ఏర్పడ్డాక మొదటి రాజు సౌలు రాజు. సౌలు అభిషేకం పొందాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అభిషేకం పొందినవాడు. 10వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తే క్రొత్త మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. క్రొత్త మనసు. 11వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 11:6 సెక్షన్ ప్రకారము ఆత్మను కలిగినటువంటి వాడు అని ఉంటుంది అండి. ఆత్మను కలిగి, దేవుని ఆత్మను కలిగిన వాడు. ఇలాంటి వాడు ఏమయ్యాడండి? ప్రారంభంలో బ్రహ్మాండంగా కనపడుతున్నాడు. చాలా ఆసక్తి గలవానిగా, మరి తీవ్రత గలవానిగా మనం చూస్తాం. కానీ ఏమైపోయింది తెలుసా? ఆయన చరిత్ర ముగింపులో చాలా బాధాకరమైన విషయానికి వెళ్ళిపోయినాడండి. ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనకేం జవాబేం చెప్పడంలే. అందుకని జవాబు కోసం ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణపిశాచి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. చూడండి ఎట్లుందో. మీరు కూడా తాయితలు నానాకే కట్టుకున్నారేమి ఇక్కడ? మీరు పనికే రారు, చూడాలి మీ ఇష్టం. పరలోకం ఉండదమ్మా, మీకు ఏం తెలియదు, ఎంత చెప్పినా అర్థం కాకపోతే ఎట్లా? రోగికి వైద్యుడు అవసరం అన్నాడు ప్రభు. మంత్రాలతో సింతకాయలు రాలమంటారే, ఇంకా నానాక మీరు కాళ్ళకు మెడలు కట్టుకున్నారంటే తీసేసుకొని. దేవుని చట్టం అట్లుంది తెలుసా?
ఈయనేం చేశాడు? దేవుడు జవాబు చెప్పలేదని చెప్పి కర్ణపిశాచి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళితే వార్త ఏమొచ్చింది తెలుసా? రేపు ఈవేళకు నీవు నీ కొడుకులు కూడా నాతో పాటు ఉంటారు, సచ్చి సమాధిలో ఉంటారు అన్నాడు. అంతే సంగతులు. సచినుల దగ్గరికి వెళ్తే అట్లే చూడాలి, మీ ఇష్టం. మేము అప్పుడప్పుడు సమాధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? అందరూ ఈ పెద్ద పెద్ద మేధావులు కొందరు ఉంటారు, ఆడికాడికి మేధావులే, మళ్ళీ పెద్ద మేధావులు అనుకునేవారు. అమ్మ మొక్కునేటోళ్ళు ఉంటే ఇప్పుడే మొక్కుని అంటారు. చాతగానే చచ్చిపోయినాడు, మళ్ళీ వాళ్ళకి ఏమని మొక్కుతారు? నాకేం అర్థం కాదు, ఇదంతా చూస్తూ ఉంటా. ఏమని మొక్కుకుంటారండి? నేను కూడా ఇట్టే చావాలనైనా అని మొక్కుంటారా ఏమన్నా? కొంతైనా ఆలోచన లేకపోతే ఎట్లా బాగుపడేది మనము? ఎట్లండి బాగుపడేది? బతకలాగానే చచ్చిపోయినారు, ఇంకా మళ్ళా చచ్చిపోయిన వాళ్ళకు సెల్యూట్ కొడితే ఎట్లుంటుందో మీరే ఆలోచన చేయండి. పైకి మళ్ళీ కొందరు అమ్మ మొక్కండి మొక్కండి అంటారండి. ఈ మేధావులు ఎక్కడున్నారో, ఈ మేధావులు అర్థమే కాదు అసలు నాకు. సౌలు అంత అభిషేకింపబడ్డవాడు, కృత మనసు గలవాడు, ఆత్మ కలిగిన వాడు. కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళేసరికి వార్త రేపు వేళకు నువ్వు నీ కొడుకులు నాతో పాటు ఉంటారు పోనేసరికి కుంగిపోయినాడండి. ఇంకా అంటే నాతో పాటు అంటే సమీర్ అని పేరు సచ్చి సమాధిలో పడిపోతారని చూడండి. ఇలాగా చరిత్ర స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా వాటిని ఫాలో అవుతారా? కొంతైనా మనసులో లేకపోతే ఎట్లా బాగుపడేది మనం? వాక్యం ఇవన్నీ తెలిసిన తర్వాత అసలు మా స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకొక రాజు వెళ్ళాడండి. ఎక్కడికి పంపించాడు తెలుసా? నేను రోగిష్టినయ్యను, బాగుపడతానో లేదు అని చెప్పి ఎక్కడికి పంపించాడండి చూస్తారా? వాక్యము ఇశ్రాయేలు రాజు. దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 1:1 కాబోలు చూడండి. అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయిన కింద వాడికి తలకాయన పగల, చేతులు కాళ్ళు ఇరగాల. ఇది అట్ట కాదు, రోగం వచ్చింది. చూడండి, ఇది ఎంత చాలా విచిత్రమైన సంగతి అండి. కింద వాడికి రోగం ఎట్టొచ్చింది అసలు? ఇది చాలా విచిత్రం. కొన్ని వాక్యాలు ఆలోచన చేస్తే ఏం దెబ్బ? కింద వాడికి దెబ్బ తగలే, చేతులు కాళ్ళు ఏం కాలేదు, తలకాయకి ఏం దెబ్బలు లేవు, రోగి అయినాడంట. అంటే చూడండి ఎట్లుంటుందో. రోగి ఓకే, బైబిల్లో మనం రోగికి వైద్యులు అవసరం అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. కాబట్టి రోగం వచ్చినోడు వైద్యుని దగ్గరికి వెళ్ళాలి కదా, వైద్యం చేయించుకోవాలా. ఎక్కడికి వెళ్ళినాడు? కర్ణపిశాచి. ఇక్కడ ఏమనిందండి? అక్కడ మరొక మాట చూస్తున్నాం. ఎక్కడోను దేవతయకు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. ఆజ్ఞ చూడండి, ఎక్రోను దేవతయకు బయల్జెబూబు నొద్దకు పంపించినాడండి దూతల్ని. సేవకులను పంపిస్తే దేవుడు తిప్షిడని ఏలైతే చెప్పారు, నువ్వు వెళ్ళు, ఆ మనుషులు ఇలా కలుస్తారు, వారికి చెప్పేసేయి. ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతకు బయలుజేబును విచారించడానికి వెళ్తున్నాడు. ఎక్కిన మంచం దిగకుండా చస్తాడని చెప్పు అన్నాడు. చూడండి ఎట్లుందో. ఏం అర్థమవుతుందా? మీరు కూడా తిక్క చేయి చూపించుకునేది. ఇట్లాంటి చాలా ఉన్నారండి. వాళ్ళదే తెలియక అడకనికి వచ్చినారు, మళ్ళీ నువ్వు చేయి చూపించుకున్నావు అంటే ఎంత పుర్రున్నట్టు నీకు? కొంతైనా ఆలోచన వద్దా? ఇక్కడ పంపించాడు సేవకులను. తీర్చిడని ఏలి వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారన్న ఆజ్ఞ రాజు ఇట్లా చెప్పాడు, రోగి అయినాడయ్యా, బాగుపడతాడో లేదో అని విచారించడానికి ఎక్రోను దేవత బయలుదేరుకున్నదా. మా గను చిన్న ఆ బుగ్గ తీసేయబ్బా, పలకొట్టు లేకపోతే ఇంకా. ఓకే, మంచి పిల్లోడు. ఓకే, చూడండి సేవకులు చెప్పిన మాట. తీర్చిడే ఏలి అన్నాడు, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడు అనుకొని ఎక్రోను దేవతకు బయలుదేరుకున్నదా మీరు విచారించడానికి వెళ్తున్నారు కదా, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అతడు ఎక్కిన మంచం దిగకుండా చస్తాడని చెప్పు అన్నాడు. అంతే. చూడండి ఎట్లుంది. మీరు కూడా అంతే. యేసుప్రభులో దేవుని పరిశుద్ధులు ప్రార్థన చేస్తే ఇది పనికిరాదని అక్కడక్కడ చేయి చూపించడం, విచారించడం, నానాక మెడకు చేతులకు కాళ్ళకు కట్టుకుంటారా? తప్పు కాదా?
ఆలోచించండి ప్రియులారా. ప్రారంభం ఉంది కానీ ముగింపులో ఎంతో నష్టమైపోయిన వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తాం. ఇలాగ అలాగే చచ్చిపోయినాడండి. కాబట్టి ఆలోచన చేసుకుందాం. దేవుని గ్రంథంలో ప్రారంభంలో బాగా ఉన్నారు, ముగింపులో నష్టమైపోయినటువంటి వారు రాజులు కూడా ఉన్నారు. అందులో సౌలు రాజు ముగింపులు ఏమయ్యాడు? సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 8-9 మనం చూస్తే అక్కడ ఏమయ్యాడు తెలుసా? మరునాడు ఫిలిస్తీన్ల యుద్ధంలో చచ్చిపోయాడు. సరే, ఆత్మహత్యలు చాలా చరిత్ర ఉంది. మొత్తానికి ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? సౌలు యొక్క తలను శిరఛేదన చేసుకొని ఆ దేశంలో దిప్పారు. ప్రియులారా, ప్రారంభంలో అభిషేకింపబడ్డవాడు, వృత్త మనసు గలవాడు, ఆత్మను కలిగినటువంటి వాడు ఎంత నష్టమైపోయాడో చూడండి ముగింపులు. సౌలు ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటయ్యా అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి వాటిని చేయలేకపోయాడు. మరొకటి ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదును చంపాలనుకున్నాడు. అక్రమ సంబంధి కాదు ఆయన, ఆలోచనలో అక్రమంగా పడిపోయాడు. ఎదుటివాని మేలును కోరలేకపోయాడు. ఎంత లాస్ అయిపోయాడో చూడండి. అసలు కొన్నిసార్లు అనుకుంటారు పాపం అంటే ఏదో అక్రమ సంబంధాలు అనుకున్నో. మీకు చాలా మటుకు ఒక అబ్బాయి సాక్ష్యం ఇస్తూ ఏమన్నాడు, నాలో ఒక్క పాపం కూడా లేదు అన్నాడండి. నేను తర్వాత, బాబు నీవు చెప్పింది బాడింది కానీ నీ అంత పాపే లేకపోవచ్చునేమో అన్న. నేను తర్వాత, ఏమండి మనలో పాపం లేదా అంటే ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే పాపం అంటే అక్రమ సంబంధాలు అనుకున్నాడు. ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఎదుటివారి మేలును కోరలేకుండా ఉన్నావా? టెరిబుల్ సిన్, అది చూడండి. అసలు ఎదుటివారి నష్టాన్ని కోరుకుంటున్నావా? భయంకరమైన సిన్, అది పాపం. సౌలు రాజు అక్రమ సంబంధి కాదు. ఏమన్నా నిజమా కాదా? ఆయన మనసులో ఎలాంటిదో మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ఆయన ఎంత లాస్ అయిపోయాడు చరిత్ర చెప్తుంది. ఆయన కుటుంబ సభ్యులు రాజవంశం నుండి కొట్టివేయబడ్డారండి. అసలు చూడండి, దావీదన్న తెలియచో తెలియకో తప్పులు పడ్డాడు. సౌలు మళ్ళీ అలాగా. ఏం బాబు నిజమా కాదా? కాబట్టి పాపం అంటే ఏంటంటో అనుకుంటున్నారేమో. వాళ్ళకంటే నేను బాగుండాలి అనుకుంటున్నాను. నీ మనసులో రాంగ్ థాట్స్ ఉన్నాయా? సరైన విధానాలు లేకుండా వ్యతిరేక ఆలోచనలు ఉన్నాయా? అదే భయంకరమైన పాపం. ఏమనుకున్నారు పాపం అంటే? ఆలోచన చేసుకున్నాడు. ఎంత లాస్ అయిపోయినాడో మనకు అర్థమైపోతుంది. చెప్పాలంటే దావీదు చేసిన పాపం ఆయన చేయలే. ఎవరు? సౌలు రాజు. మీరు ఆలోచన చేయండి అసలు. కాబట్టి చాలాసార్లు ప్రారంభం బాగుంటుంది, ముగింపులో ఎంత లాస్ చూడండి. ఓకే, ఇలాంటివి మనం ఎన్నో వాక్యములో జ్ఞాపకం చేసుకోగలుగుతాం. వ్యక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామాన్యం వ్యక్తులు కూడా ఎంతోమంది మనకు కనబడతారండి. అసలు గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ సెక్షన్ మనం చదువుకుందామండి. చూస్తారా? మీరింత అవివేకులైతిరా. మొదట వాస్తవంగా అవివేకులు కాదు, ఆత్మీయులు వాస్తవంగా అయితే. కానీ రాను ఏమైపోయినారు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అన్నాడు. చూడండి, మొదట ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి వారు రాను శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారండి. అసలు అంటే ఇంక లేనిపోని సమస్యలకు దిగుతున్నారన్నమాట. చూడండి, మొదట ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది బాబు మనకి ఆలోచన చేసుకోనండి. ఓకే, లోకంలో ఉన్నాం కాబట్టి రకరకాలైన అభ్యంతరాలు, ఆటంకాలు ఎన్నో ఎదురవుతుంటాయి. కానీ లుక్ ఎట్ ద లార్డ్ అట్ ద సేమ్ టైం. అంతే, ఆ పరిస్థితుల్లో ప్రభు వైపు మనం చూడాలండి. అసలు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభు వైపు చూడకుండా శరీరాన్ని మనం ముందు పెట్టామనుకోండి, మనం శరీరానుసారంగా పరిపూర్ణులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆత్మీయులు అవివేకంతో శరీరానుసారులుగా పరిపూర్ణ కావడం వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నారు. గలతీ జిల్లాలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారు ఎలాగా మారిపోయినారు చూడండి. మొదట మంచివారు, రాను అలాగా
ఇలాంటి సంఘాలు మనకు కనబడతాయా లేదా వాక్యములో? చూడండి, మరొకటి జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి మనం చూద్దాం. చూడండి, వారిలో ఒకడు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను. ఇది చూడండి, క్రేతీయులు అంటే ఎవరి గురించి చెప్తున్నారు? క్రేతు ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘంలో ఉన్న పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులను గురించి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలుసా? వాక్యం చెప్పేది లేదు కానీ క్రేతీయులను గురించి చెప్తున్నాడు అన్నమాట. ఏమన్నాడు? క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధీకులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. చూడండి ఎట్లయిపోయింది సాక్ష్యం. చూడండి అసలు దేవుని పరిశుద్ధుల సాక్ష్యం. దేవుని పరిశుద్ధులు, క్రేతు ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులే చూడండి ఎలా అయిపోయినారు. ఎల్లప్పుడూ అబద్ధాలే చెప్తారంటండి. అబద్ధికులు, సోమరులు, ఇంకేమనింది? పోతులు అనుకుంటారు. మళ్ళా పోతులు మేము వచ్చాం మధ్యలో. ఏ పోతులు ఇక్కడ? కడుపు నిండిది చాలా, అంతే. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారనమాట. ఏ కుడికి రమ్మంటే ఆ కుడికి కొడతారని. చూడండి అట్లా లేరులేండి. కాకపోతే వాళ్ళని బట్టి మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారని చట్టంలో మనకు తెలుస్తుందిగా. ఓకే, ఈ సాక్ష్యం నిజమే అనే మాట చూడండి. దేవుని పరిశుద్ధుల యొక్క సాక్ష్యము ఎట్లా ఫీల్ అయిందో. ప్రారంభంలో చాలా మంచివారు. ఎట్లా మంచివారని అర్థమవుతుంది మనకి. 1 తీతు పత్రికలో దేవుడు ఏర్పరచుకున్న వారు అనే మాట చూడండి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా వాక్యములు మనం చూస్తున్నాం. అందుకే వారు దేవునిలో ఉన్నారు. అలాంటి వారు తెలియక పొరపాట్లో ఈ సాక్ష్యాన్ని కోల్పోయినారు. ఎంత విచారం చూడండి. మనం కూడా అంతే. ఒక్కోసారి మనమంతా ఎందుకు నమ్ముకున్నామండి? మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా? అసలు ఎట్లా నమ్ముకున్నాం అర్థం కాదు మనకు. ఒక్కోసారి అంతు పట్టదండి. అసలు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి మీకు తెలుసుగా. జగత్తు పునాది వేయబడక మునిపే, ఎఫెసీయులు 1:6 కదా. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, సంఘములుగా సమకూర్చబడినటువంటి వారు ప్రారంభంలో బాగానే ఉంది, కానీ రాను రాను సాక్ష్యం కోల్పోయినటువంటి వారుగా కనబడుతున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. ఇలాగున్న దేవుని వాక్యములో మనం ఎందరినో చూడగలం. వ్యక్తులను చూస్తాం, అలాగునే సంఘాలను కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన ప్రారంభం ఎట్లుంది, ముగింపు ఎట్లుంది? అయితే మనల్ని చక్క చేయటకు గాను మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసు? యుగముల సమాప్తిలో యేసుక్రీస్తుని పేరున ఈ ప్రపంచానికి వచ్చేసినాడు. ప్రారంభం ఎట్లుండే తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను 6:38 సెక్షన్ ప్రకారం 6:38 ప్రకారం పరలోకం నుండి దిగి వచ్చాడు. చూడండి, నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాడు. దాసునిగా వచ్చాడు, దరిద్రునిగా వచ్చాడు. ప్రారంభం చూడండి ఎంత హీనంగా దీనంగా మన కొరకు వచ్చాడు. ఆయనను పరుండబెట్టడానికి లేక వారు ఉండడానికి సత్రములు కూడా ఏమి లేదు, స్థలము లేదు అనే మాట చూడండి. ప్రారంభంలో ఎంత దిగాడో, ఎంత దాసుడు దరిద్రుడికి వచ్చాడు. సత్రములు వారికి స్థలము లేదు అనే మాట ఉంది. వారికి అనిందా, ఆ శిశువుకి అనింది. అక్కడ లూకాసు ఆయన పరుండబెట్టడానికి అని మాత్రం కాదు, మొత్తానికి వారికి లేదు. యోసేపుకి లేదు, మరియమ్మ గారికి లేదు, ఆ శిశువుకు కూడా అంత స్థలం లేదండి. ముఖ్యంగా అప్పుడు పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టిరి అనే మాట ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయం 6 నుండి మనం గమనిస్తాం. 6 7వ వాక్యం
ఏమనింది? వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన కనిందా వారికి సత్రములో వారికి స్థలము లేకపోయింది. ఎందుకు లేదు స్థలం సత్రములు కూడా అంటే మొత్తం జనాభా వారి వంశంలో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి దేశం నలుమూలల నుండి ఏ ఊరు వల్ల ఆ ఊరికి వచ్చేసినారన్నమాట. అందుకే ఎక్కడ చూసినా మనుషులు కిక్కిరిచిపోయినారు, సత్రాలు నిండిపోయినాయి. ఎందుకంటే సొంత ఇల్లు లేవుగా. అది వీళ్ళు కూడా వారి యూదా గోత్రం వారు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చినారు. ఆమె ప్రసవించే సమయానికి గమనించండి, జనాలు అంతటా ఉండిపోయినారు. అందుకే వారికి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిది. రహస్యం అదే, పశువుల తొట్టిలో పరుండబెట్టింది. మనం ఆలోచన చేద్దాం, యేసుక్రీస్తు ప్రభు ప్రారంభములో ఎంత హీనునిగా, దీనునిగా, దాసునిగా, దరిద్రునిగా వచ్చాడో చూడండి. ఆయన ఒక్క మాటలు చెప్పాలంటే ఆయన ఈ లోకములో మరి ఒక ఆయన తన్నాడు కదండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అన్నాడు. అంటే లోకములో ఎంత దీనంగా ఉన్నాడో మనకు అర్థమైపోయింది. కానీ ముగింపులో మనం జ్ఞాపకం చేసుకుంటాం, యేసుక్రీస్తు ప్రభు అంత దీనునిగా, దాసునిగా వచ్చి శిలువకి ఎక్కాడు. శిలువలో మనందరి కోసమై ఆయన గాయములు పొందాడు. తలలో గాయములు, ముఖం మీద గాయాలు, మాత్రం దేహమంతా గాయాలే ఆయనకి. తలలో నుండి ఆయన రక్తం కార్చినాడు, ఆయన ముఖములో నుండి రక్తం కార్చాడు, దేహమంతా రక్తమయం. ఎంత దీనునిగా ఉండిపోయాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో భయంకరంగా మన కోసం వేదన పడ్డాడండి. ఆయనకు తీర్పు తీర్చే సందర్భములో ఏ రోజు ఆయన తీర్పు తీర్చారు, ఏ రోజు చనిపోయినాడండి? సిస్టర్సే బాగా చెప్తున్నారు, ఏ రోజు క్రీస్తు చనిపోయినాడని చెప్తారు. దినం కాదు, వారం చెప్పండి. అది వారం పేరు ఏమంటారు? గుడ్ ఫ్రైడే అంటారు కదా. ఫ్రైడే గుడ్ కాదు, మంచివాడు చనిపోయాడు కాబట్టి గుడ్ ఫ్రైడే వచ్చేసిందండి. గుడ్ ఫ్రైడే మీరు కూడా చేసినారా లేదా? ఇంతకీ అట్లా ఉండాలా, కరెక్టే, వెరీ గుడ్. సెలవు వచ్చింది కాబట్టి మీకు కూడుకోవడం తప్పేం కాదండి. అసలు మీ ఇష్టం, ఏ వాక్యమని చెప్పుకోరు, అది వేరే సంగతి. కానీ గుడ్ ఫ్రైడే రోజు పానకం ఇయ్యడాలు, ఇవన్నీ మామూలు ఆచారాలు అంటారు అంతే. ఏమంతా తెగేర్చినారని ఆత్మల కోసం మీరు అంటే కొద్దిగా బాధపడతారమ్మా, ఏమనకా. కానీ ఉన్న సంగతి చెప్తున్నా నేను. ఓకే, ఎట్లా చేసినారు అది వేరే, అవుట్ ఆఫ్ క్వశ్చన్. మొత్తానికి గుడ్ ఫ్రైడే రోజు ఆయనకు అన్యాయం తీర్పు జరుగుతున్న సందర్భంలో నేను ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేస్తున్నా. లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారా? లూకాసు వార్త అంతకు ముందు 12వ వాక్యం అండి. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే, ఆ దినం అంటే ఆ దినం గుడ్ ఫ్రైడే, ఆ దినమున ఒకనికొకడు మిత్రులైరి. ఇప్పుడు లైన్కు రండి. మీరు గుడ్ ఫ్రైడే చేసినారు, ఎవరెవరు మీకు శత్రువులు ఉన్నారో, ఎవరితో తగాదన్నారు, మీరు ఆ రోజు ఏకమైనారా లేదా? ఇంతకి పలకరియకపోతే దండగ చూడి మీరు పండగలు పాపాలు చేసిన కానీ ఏమనుకున్నారు? మీకేం అర్థమవుతుంది అని. గుడ్ ఫ్రైడే రోజు శత్రువులు మిత్రులైపోయినారండి. అట్లయితే మనం ఎవరెవరి మీద కొట్లాడి పెట్టుకున్నాం, తగద పెట్టుకున్నాం, ఆ రోజు అందరూ కలిసిపోవాలా లేదా? ఇంకా ఎవరికి వాళ్ళే అట్టు ఉంటే ఎట్లా? నువ్వు చేసి కూడా వేస్ట్ చెప్పు నన్ను అడిగితే. ఏమ్మా, ఇంకా ఈ రోజన్నా వాళ్ళకని ఏమో సిగ్గు తప్పన్నా బాబు, తప్పదు అది. నేను అట్లా చేస్తా కాబట్టి గట్టిగా చెప్పడానికి వీలవుతుంది అండి. గుడ్ ఫ్రైడే రోజు రాజులు శత్రువులైన వాళ్ళు మిత్రులైపోయినారండి. చూడు బాబు ఎట్లుందో. కాబట్టి గుడ్ ఫ్రైడే చేసేటువంటి నాయకులు, సేవకులు, క్రైస్తవ బిడ్డలు ఎవరెవరితో తగాదలాడినారో మీరు వారితో రాజీ పడాలా లేదా? పడితేనే ప్రభుకు ఆనందం, సంతోషం, తెలుసా? ఏమనుకో, లేకపోతే దండకు చూడాలి మీ ఇష్టం. మీరు పానకం తాగాల్సిందే, అంతే. ఏం లాభం లేదు, చూడాలి మీ ఇష్టం.
ఏమనుకున్నారు? మీకు కొంతన్నా స్టడీ చేయకపోతే ఎట్లండి అసలు? మా ఊళ్ళో ఈ సిగ్గు తప్పిన పలకరించుంటాం అందరినీ. ఎందుకు? మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించినాడా లేదండి? ఏమని ఏం చెప్పారేంటి? ప్రేమించినాడు. ఇంకా మనం కూడా అందరితో మాట్లాడాలా లేదా? కనీసము చాబోలు ఏమో నవ్వుతున్నారండి. ఎవరెవరితో కొట్లాడినారు ఏమో దేవునికి ఎరక, వాళ్ళకి ఎరక. కొట్లాడినారు అంత మంచోళ్ళే అని నేను అనుకుంటున్నా. ఏమండి ఈ శరీరంలో ఉన్నాం, ఒక్కోసారి శరీరం రకరకాలుగా చేస్తుంది. కానీ ప్రభు వైపు చూద్దాం. మనం ప్రభు వైపు చూస్తే శత్రువులే ఉండారండి మనకి. అసలు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన దినమున తీర్పు జరుగుతున్న సందర్భ శత్రువులు మిత్రులైపోయినారు, దొంగలు దేవుని రాజ్యం వారసులు అయిపోయినారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. ఈ 4 గుడ్ ఫ్రైడే చేసిన అందరితో తగాదాలు ఆడుతుంటారా? తప్పు కాదా? నువ్వు చేసి దండగపో నన్ను అడిగితే ఇంకా మీరే ఆలోచన చేయండి ఇవన్నీ. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ప్రారంభంలో ఎంత ఉద్యమం ఉండాలో అలా చేయటం గాను ప్రారంభంలో మాత్రం ఆయన మన కోసం దీనునిగా, హీనునిగా, దాసునిగా, దరిద్రునిగా వచ్చి శిలువలో శాపగ్రాహిగా వేలాడాడండి ఆయన. ఏం ప్రేమ చూడండి. ఎవరి కోసం? ఆయన మన కోసం శాపమై అనే మాట గలతీ 3:14 సెక్షన్ కాబోలు చెప్తుంది. మన కోసం శాపమై, శాపగ్రాహిగా శిలువలో ఆయన వేలాడాడండి. అసలు ఎంత గొప్పవాడు చూడండి. ఆ గొప్పవాడు ప్రారంభంలో మన కోసమై ఎంతగా దీనునిగా అయిపోయాడు అర్థమవుతుంది. ఉదయం 9 గంటలకు శిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటల వరకు అలాగే ఉంది. 3 గంటలకు, ఇంచుమించుగా 3 గంటల కల్లా ఆయన బిగ్గరగా కేక వేసి అనే మాట ఉంది. కేక వేసి ఏం చేశాడండి? ఆత్మను అప్పగించను అనే మాట చూస్తాం. యోహాను 19:30లో చూస్తాం. అలాగే లూకా సువార్తలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 23వ అధ్యాయంలో చాలా వచనాలు కనబడతాయి. 23:46 చూడండి బాబు. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నేను చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను, ఆత్మను అప్పగించను, ప్రాణం విడిచెను అనే మాట ఉంది. యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను అనే మాట ఉంది. ప్రారంభంలో ఎంతగా అయిపోయినాడు చూడండి. ఆయన ఆత్మను అప్పగించను, ప్రాణం విడిచెను, మన నిమిత్తము ప్రాణం పెట్టెను. రోమా పత్రిక 5:8 కదా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైన కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట ఉంది. ఏం ప్రేమ చూడండి. క్రీస్తు మన కొరకే చనిపోయాను, మన కోసమే సమాధి చేయబడ్డాడు. లేఖనాలు చెప్పేది ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక 15:3-4 సెక్షన్ ప్రకారంగా, ఆ లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనం ప్రకారంగా 3వ దినమున లేపబడెనని చూస్తున్నాం. 3వ దినమున లేచాడు ప్రియులారా. ఆయన గమనించండి. ప్రారంభం హీనంగా, దీనంగా, ఎంత మరి బాధకరంగా ఉండేదో మనం చూస్తున్నాం. 3వ దినమున తిరిగి లేచాడు ఆయన. ప్రకటన గ్రంథం కదా 1:18 మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. చూడండి, ఇక ముగింపు అద్వితీయం, అసమానత మనకు కనబడుతుంది అండి. అసలు యేసు ప్రభు తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడు? నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడండి. పరలోకం వెళ్ళాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, జీతం తీసుకొని వస్తున్నాడు ఆయన. ఈ సంగతులను అనేక మంది భక్తులు వారు విని వారి జీవితాలు మార్చుకున్నారండి, ప్రభుని అంగీకరించారు. ఈ లోకంలో వారి ప్రారంభం బాగలేకపోయినా మరి గమనించండి ప్రియులారా, యేసు ప్రభుని నమ్మినటువంటి వారందరూ కూడా ఎలాగ ఉన్నారు తెలుసా? ముగింపులో ఇంకా హెబ్రీ పత్రిక 11:13 వాక్యం కాబోలు చూడండి. 11వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుదాం.
వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అంటే ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారిని మనం ఆలోచన చేస్తాం. ప్రారంభవచనం నుండి హెబేలు మొదలుకొని చాలా మందిని చూస్తాం. అక్కడ అబ్రహాము, ఆయన భార్య శారా కూడా కనపడుతుంది. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ప్రారంభంలో ఎన్ని బాధలు అనుభవించారు తెలుసా? వాళ్ళంతా చరిత్ర చూస్తే హెబేలు చంపబడ్డాడు. కానీ ఆయనకు అంత నష్టమైనా ఆయన చావక మునుపు చనిపోయే సమయానికి విశ్వాసం గలవాడై మృతి పొందాడు. ఆ తర్వాత హనోకు, ఇంకా చాలామంది మనం చూస్తాం. నోహును గమనిస్తాం, మరికొన్ని కుటుంబాన్ని గమనిస్తామండి. ప్రారంభంలో చాలా బాధలు అనుభవించారు. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఎప్పుడైతే ఉన్నారో ముగింపు సమయంలో దరిద్రులుగా చావలేదండి. వాళ్ళు ఏం గలవారై మృతి పొందారు? విశ్వాసం గలవారై మృతి పొందిరి. చూడండి, ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభం బాగుంది, కానీ ముగింపులో నష్టమైపోయిన వారుగా ఉన్నారు. కానీ క్రీస్తు యేసు ప్రభు ప్రారంభంలో ఆయన దీనునిగా కనబడతాడు. కానీ ఆయన తర్వాత పునరుత్థానమైన మీదట ఎవరైతే విశ్వసించారో ప్రారంభంలో వారి బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ ఉన్నా వాటన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు యేసు ప్రభులో విశ్వాసం కలిగి ఉన్నారండి. విశ్వాసం గల వారై మృతి పొందిరి అనే మాట ఉంది. శారమ్మ గారికి సమస్యలు రాలేదా? చాలా వచ్చినాయి. అబ్రహాముకు సమస్య ఎంతో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాస విషయంలో మాత్రం అదే కాపాడుకున్నారండి. కాబట్టి విశ్వాసం గల వారై మృతి పొందిరి అనే మాట ఉంది. మృతి పొంది ఎక్కడికి వెళ్ళారండి? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? వాక్యములో మనం చూస్తాం. హనోకులను మనం చూస్తాం, ఇంకా చాలా మందిని మనం చూస్తాం పురిలారా. కాబట్టి నాటి భక్తులైనటువంటి వారు, క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారు ప్రారంభంలో వారికి సమస్యలు, బాధలు, కష్టాలు ఎన్ని ఉన్నా ఆయనలో ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వాసం గల వారై మృతి పొందిరి. వారందరూ ఎక్కడున్నారు? అబ్రహాం ఎక్కడున్నాడంటే యేసు ప్రభు చెప్పాడు కదండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు అనిందండి. కాబట్టి అబ్రహాం మహిమలో ఉన్నాడన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రారంభంలో మీకు కొంచెముగా ఉన్నా, ప్రారంభంలో ఏమి లేకపోయినా, అభ్యంతరాలు, ఆటంకాలు ఎన్ని కలిగి ఉన్నా, మన కోసమై గొప్ప రక్షణ సిద్ధం చేసిన క్రీస్తు యేసు ప్రభులో విశ్వాసం కలిగి ఉంటే చాలు ప్రియులారా. విశ్వాసం గల వారై మృతి పొందిరి. వారందరూ చూడండి, ఆ విశ్వాసాన్ని బట్టి దైవరాజ్యంలో చేరుకున్నారండి. ఎంతోమందిని మనం చూస్తాం, ప్రవక్తల్ని చూస్తాం, మోషేను చూస్తాం, ఏలియాను కూడా మనం చూస్తాం. ఇలాగ ఎంతోమంది భక్తులు ప్రారంభంలో మంచిగున్నారు, ముగింపులో మాత్రం గమనించాలా, ప్రారంభంలో కొందరు మంచిగా ఉన్నటువంటి వారి ఇశ్రాయేలు, ముగింపులో మాత్రం సరిగా లేరు. మరి క్రీస్తు యేసు ప్రభులో ఉన్నటువంటి వారు ప్రారంభంలో కొద్దిగా ఉన్న సమస్యలతో ఉన్న, ముగింపులో విశ్వాసం గల వారై మృతి పొందారు. వారందరూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? దేవుని రాజ్యములో మహిమలో ఉన్నట్టు చరిత్ర స్పష్టంగా చెప్తుంది అండి. మీకు తెలుసు కదా, రాజులు 2వ గ్రంథములో ఏలియా ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకాన్ని, దేవుని సన్నిధికి తీసుకొని పోబడ్డాడండి. దేని మీద? సుడిగాలి చేత అనే మాట ఉంది. నేను చాలాసార్లు ఆ వాక్యాలు జ్ఞాపకం చేసుకున్నాను. రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయం 3-4 సెక్షన్లు ఆలోచన చేస్తే ఏలియా లోకములో ఉన్నటువంటి బాధకు ఏం చేశాడు తెలుసా? ఆయన, ప్రభువా యెహోవా ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేశాడండి. ఏం తీసుకోమన్నాడు? ఇప్పుడు కూడా మనోళ్ళు కూడా అంతే, ఇంకా చాలు, ఇంకా చచ్చిపోతే బాగుంటుంది, నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన నన్ను తీసుకుపోమని. అంటే ఆయనకు తెలియదనుకున్నారా అన్న నేను? ఏమో ఆయనకు తెలియదా తీసుకెళ్ళేది? మనం తిక్క ప్రార్థనలు చేస్తుంటాం ఒక్కోసారి, నన్ను తీసుకపోతేవా, నన్ను ఏమంతా పని చేసినావా అని తీసుకుపోయి. ఆలోచించండి, అట్లా చేయకూడదు. ముదిమొచ్చు వరకు నన్ను ఎత్తుకున్నవాడు నీవే అని ఆధారపడాలండి.
నష్టంలో పడకుండా సాయం చేయమని మొరపెట్టుకోవాలి అంతే. ఆయన ఏం చేసినాడు? ప్రాణం తీసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసి ప్రాణం తీసుకోమని అక్కడక్కడ కొందరు చేసినారండి. సంసోను కూడా చేశాడు. నా 2 కన్నుల నిమిత్తం నాకు ఒకసారి బలం ఇవ్వండి అని చెప్పాడు. నాతో కూడా వాళ్ళు కూడా చనిపోదురు కాక అన్నాడండి. అట్లా బైబిల్లో అక్కడక్కడ చావును కోరుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు స్టడీ చేసుకోండి. దేవుడు ఏం చేశాడు? ఏలియా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తే పరలోకంలో ఏం సభ జరిగిందేమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ప్రాణం తీసుకోవాలి, నో ప్రాణంతోనే రావాలా అన్నాడు. చూడండి, ఆయన కోసము అగ్ని రథాలు అగ్ని గుర్రాలు పంపించినాడండి దేవుడు. ఉందే లేదా బాబు? రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11 లేక 13 నుండి మనం చూస్తామండి. అసలు అగ్ని రథాలు అగ్ని గుర్రాలని పంపించినాడండి. సుడిగాలి చేత కొనిపోబడ్డాడనింది. ఇక రథాలు పంపినా అంటే ఇంకా దేని మీద కూర్చుంటాడు ఈయన? ఏం బాబు, ఏలియా దేని మీద కూర్చుంటాడు? అగ్ని రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, రథం మీద కూర్చున్నాడు. నేను చెప్పాను ఇంతకుముందు, నేను ఆలోచన చేసినాను, దేవా రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, మొత్తానికి రథసారథి ఎవరు అన్నా? రథసారథి ఉండాలి కదండి. రథసారథి లేకుండా రథాలు ఎట్లా వస్తాయి? నేను అనుకున్నాను రథసారథి మన ప్రభు అయిన యేసుక్రీస్తే, సేనాధిపతి, విశ్వాసమున కర్త, కొనసాగించువాడు. దేవుడే తానే స్వయంగా రథాలను తీసుకొచ్చినాడండి. ఏలియా రథం మీద కూర్చున్నాడు, రథసారథి రథాన్ని నడిపించినాడు. మనం జనరల్గా ఆలోచన చేస్తే రథం మీద కూర్చున్న వాడిని గొప్పవాడు అంటారా, రథాన్ని తోలే వాళ్ళని గొప్ప అంటారా? మామూలు జనరల్గా కూర్చున్న వాళ్ళే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టిలో ఆయన తనకంటే మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు చూడండి. ముగింపులో గొప్ప వాళ్ళుగా ఉండాలని ఆయన ఆశ, ముగింపులో విశ్వాసం గల వారై సాగాలని ఆయన ఆశ అండి. ఏలియాను కూర్చోబెట్టుకున్నాడు, స్వయంగా యేసు ప్రభువే మహిమకు తీసుకొని వెళ్ళాడండి. అసలు ఎంత గొప్ప ఏర్పాటు చూడండి. ప్రారంభములో బాగా లేకపోయినా ముగింపులో తన ప్రజల్ని తనకంటే ఘనంగా చేయాలన్నది ఆయన ఇష్టం ప్రియులారా. కాబట్టి దయచేసి అమ్మా, ఈ లోకములో హీనంగా దీనంగా ఉన్నారా పర్వాలేదు, ప్రభులో ఉంటే ఆయన ముగింపులో గొప్పగా చేసేస్తాడు ప్రియులారా. అందుకే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అనేది చాలా కీలకమైంది. కాబట్టి దయచేసి తెలిసే తెలియక ఒకవేళ ప్రారంభ దినాల్లో లాంటి ఆసక్తి లేకుండా ఉంటే ఇప్పుడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించుకొని ముగింపులో గొప్పగా ఘనంగా ఉండి యాత్రను సాగించాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. చెప్పబడిన వాక్యాలు దీవించి ఫలింపచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు చక్కగా దేవుని దాసులు సువార్త సందేశం అందించారు. ప్రారంభం సరిగా లేకపోయినా అంతం మాత్రం అద్భుతంగా ఉండాలి. అంతం ఎలా ఉండాలంటే అపూర్వంగా ఉండాలి, అసమానంగా ఉండాలి.